హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిస్ కిచెన్. ఈరోజు మన సాయిస్ కిచెన్లో మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాము. సో నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకున్నాను. ఆల్రెడీ చికెన్ అయితే మ్యారినేట్ ఏం చేయలేదు, బట్ జస్ట్ అట్లా చికెన్ వాష్ చేసేసుకొని కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు అలా పక్కకైతే పెట్టేశాను చికెన్. కొంచెం ఆ స్పైసెస్ అన్నీ ఆ పీసెస్కి పట్టేలాగా. చికెన్ టేస్టీగా మనకు అవ్వాలంటే మనం ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి పీసెస్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. బట్ ఇంకా టైం లేదని చెప్పేసి నేను ఒక 20 మినిట్స్ అట్లా పక్కకైతే పెట్టేశాను, జస్ట్ అవన్నీ కలిపేసి. నేను చికెన్ ఎంతైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీకి సరిపడేలా నేను రైస్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే బికాస్ మనం 2 బ్యాలెన్స్ చేసేలాగా పెట్టుకోవాలి. మళ్ళీ చికెన్ తక్కువైతే రైస్ టేస్ట్ అనిపించదు. హాఫ్ కేజీ చికెన్కి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. బికాస్ మనం ఈ చికెన్ అనేది కంప్లీట్గా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఆ పీసెస్ అనేది మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు. సో అందుకని నేను ఆయిల్ ఎక్కువగానే తీసుకొని మంచిగా నీట్గా ఫ్రై చేసుకున్నాను. పీసెస్ అన్నీ మంచిగా కొంచెం క్రిస్పీ ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను పీసెస్ అయితే. మీరు చికెన్ ఎప్పుడు కుక్ చేసుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. బికాస్ మనం హై ఫ్లేమ్లో పెడితే మనకి పీస్ అనేది పైన కుక్ అవుతుంది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు. సో అదే మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి పీస్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. నాకు ఈ చికెన్ కంప్లీట్గా కుక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ అయితే టైం పట్టింది. బట్ చూస్తుంటేనే చాలా డెలిషియస్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అసలు. చికెన్ ఫ్రై అవ్వగానే ఇంకా నేను ఒక సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఒక 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకున్నాను. సో ఎగ్స్ మీరు మొత్తం స్మాష్ చేసేసుకోకండి, ఎందుకంటే మనము ఆ ఎగ్స్ కనిపించాలంటే మీరు జస్ట్ అట్లా వదిలేసేయండి ఒక 2 మినిట్స్. నేను ఎగ్ కుక్ అయ్యాక అది సపరేట్ చేసేసుకొని ఇంకా ఆ ప్యాన్లోనే అది ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్తో పాటు నేను మిర్చి ఒక 2-3 మిర్చి వరకు యాడ్ చేసుకున్నాను. అండ్ లైట్గా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. సో అది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్యాన్ హీట్ అయి ఉంటుంది కాబట్టి మీరు హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. సో వన్స్ ఇది కుక్ అయిన తర్వాత ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసుకున్నాను కాబట్టి నేను రైస్ యాడ్ చేసేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. అండ్ వన్స్ రైస్ యాడ్ చేశాక నేను చికెన్ ఏదైతే కుక్ అయిపోయిందో ఆ ఫ్రైడ్ చికెన్ మొత్తం ఈ రైస్లోకి యాడ్ చేసుకొని అండ్ సాల్ట్ కారం కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మసాలా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే జస్ట్ కొరియాండర్ పౌడర్ ఒకటి యాడ్ చేశాను మసాలా, అండ్ లైట్గా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ మీరు ఏమైనా సాసెస్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి. నేనైతే ఇందులో ఏం సాసెస్ వేయట్లేను, బికాజ్ ఆల్రెడీ ఇందులో అన్ని స్పైసెస్ అయితే వేసాను. అందుకని ఇంకా నేను సాసెస్ అయితే స్పెషల్గా మళ్ళీ సపరేట్గా ఏం వేయట్లేను ఇందులో. ఆయిల్ అంతా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి రైస్ అయితే, ఎందుకంటే మీరు ప్రాపర్గా మిక్స్ చేయకపోతే మళ్ళీ ఒకటే దగ్గర సాల్ట్ అనేది ఉండిపోతుంది, తినేటప్పుడు చాలా సాల్టీ అనిపిస్తుంది. సో మీరు కలిపేటప్పుడే మంచిగా కలిపేసుకోండి రైస్ అయితే. సో వన్స్ అది ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని లాస్ట్కి ఇంకా కొత్తిమీర అట్లా పైన గార్నిష్ చేసేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. సో బయట ఫ్రైడ్ రైస్ కొనే బదులు ఇట్లా ఇంట్లో హ్యాపీగా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.